ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు సిట్ విచారణ పూర్తయింది. కాసేపట్లో బయటకు రానున్నారు హరీష్ రావు. హలో ఫోన్ పక్కకుండా సార్ హరిశనా హరిశనా అన్న హరిశనా అరైపోయి హలో ఫోన్ పక్కకుండా జరిగే సార్ హరిశనా హరిశనా అన్న హరిశనా అరైపోయి హలో ఫోన్ పక్కకుండా జరిగే సార్ హరిశనా హరిశనా అన్న హరిశనా అరైపోయి హలో ఫోన్ పక్కకుండా జరిగే మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ పూర్తయింది. దీంతో జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ నేతలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హరిశనా అన్న హరిశనా అరైపోయి హలో ఫోన్ పక్కకుండా జరిగే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు విచారణ పిలవడంపై మండిపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. కార్యకర్తలను చెదరగొడుతున్నారు పోలీసులు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి, ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ప్రియా, జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఒకసారిగా పిఎస్ ముందున్నటువంటి బారికేడ్స్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఆందోళన చేసేటటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలందరినీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు దూరం దాకా తరిమేశారు. సో ఒక్కసారిగా దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలు, అదేవిధంగా హరీష్ రావు అభిమానులు ఇక్కడ చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉండడం, రోడ్డుకు అడ్డంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయడంతో నినాదాలు కూడా చేశారు పోలీసులకు వ్యతిరేకంగా. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అటు జూబ్లీహిల్స్ పిఎస్కు ఈరోజు ఉదయం నుంచి ఆంక్షలు విధించారు. అటు పిఎస్కు రెండు వైపులా కూడా వస్తున్నటువంటి మార్గంలో వెహికల్స్కి ఇబ్బంది అవ్వకుండా ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలంతా మోహరించడంతో స్టేషన్కు రెండు వైపులా 200 మీటర్ల వరకు ఆంక్షలు విధించారు. ఇక్కడ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరు ఉండొద్దని పోలీసులు పదే ఈరోజు ఉదయం నుంచి సూచించారు. హరీష్ రావు విచారణకు హాజరవుతున్నటువంటి టైంలో కూడా పెద్ద ఎత్తున వెనుక బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నేతలు రావడంతో ఎప్పుడైతే హరీష్ రావు లోపలికి వెళ్లారో వాళ్ళందరినీ స్టేషన్ నుంచి దూరంగా ఒక 200-300 మీటర్స్ దూరం వరకు పంపించేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు పరిస్థితి అంతా ప్రశాంతంగానే ఉన్నా ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులంతా స్టేషన్ వైపు దూసుకొని వచ్చారు. పిఎస్ ముందు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్స్ దాకా వచ్చి నినాదాలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు స్టేషన్కు ఒక 200-300 మీటర్స్ దూరంలో వాళ్ళందరినీ అక్కడే నిలువరించే ప్రయత్నం చేశారు. ఒకవైపు పోలీసులకు అదేవిధంగా కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోపులాడుకునేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఉదయం నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించినటువంటి పోలీసులంతా దాదాపు 300 మంది పోలీసుల వరకు ఇక్కడ మోహరించారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ మోహరించినటువంటి కార్యకర్తలందరినీ, ఎవరైతే నినాదాలు చేస్తున్నటువంటి కార్యకర్తలందరినీ ప్రస్తుతం ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. ఎవరు పిఎస్ విచారణ పూర్తయ్యే వరకు పిఎస్ ప్రిన్సెస్కు రావద్దని చెప్పి వాళ్లకు సూచిస్తూ ఉన్నారు. ఇన్ కేసు పదే మళ్ళీ ఇట్లే వచ్చే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కార్యకర్తలందరినీ ఇక్కడ దూరం దాకా, కొంతమంది షాపింగ్ మాల్స్ సందుల్లోకి వెళ్ళడం, లేకపోతే షాపింగ్ పేరుతో షాపింగ్ మాల్స్ లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు పదే వాళ్ళు కార్యకర్తలు పిఎస్ వైపు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండడంతో వాళ్ళందరినీ ఇక్కడ నుంచి దూరంగా పంపించేశారు. ప్రస్తుతం స్టేషన్కు దూరంగా ఈ కార్యకర్తలందరినీ ఉంచారు. అదనంగా మరికొన్ని బలగాలను ఇక్కడికి తీసుకొని వచ్చి బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు వైపులా కూడా స్టేషన్కు రెండు వైపులా ఆంక్షల్లో ఉన్నాయి. అటు వచ్చిపోతున్నటువంటి వెహికల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. ప్రధాన రహదారి కావడంతో వెహికల్స్ రాకపోకలకు అంతరాయం వాటిల్లకుండా, మరోవైపు స్టేషన్ వద్ద ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పి పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కానీ కార్యకర్తలు ఈరోజు ఉదయం ఒకసారిగా పెద్ద ఎత్తున మోహరించడంతో వాళ్ళందరినీ ఉదయం చెదరగొట్టారు. ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచారు. కానీ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం హరీష్ రావు బయటకు వస్తున్నారు అనేటటువంటి లీక్ రావడంతో చాలా మంది నిజంగానే వస్తున్నారేమో అని చెప్పి ఒక్కసారిగా స్టేషన్ దాకా వచ్చారు. ప్రస్తుతం వాళ్ళందరూ అక్కడ గుమిగూడి పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో కానీ ఇప్పుడు వాళ్ళందరినీ చెదరగొట్టారు. రెండు వైపులా ఉన్నటువంటి వాటిలో అటు పోలీస్ స్టేషన్కు లెఫ్ట్ సైడ్ మెట్రో స్టేషన్ వైపు కానీ, ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ వైపు వాళ్ళందరినీ చెదరగొట్టి దూరంగా ఉంచారు. ఇన్ కేసు పదే వాళ్ళు వచ్చే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఉదయం నుంచి విచారణ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే విచారణ కొనసాగుతున్న ఒకసారిగా కార్యకర్తలు స్టేషన్ వైపు దూసుకొని రావడం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రియా. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు విచారణకు పిలవడంపై మండిపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. కార్యకర్తలను చెదరగొడుతున్నారు పోలీసులు. మరోవైపు తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారణకు పిలవడంపై మండిపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. కార్యకర్తలను చెదరగొడుతున్నారు పోలీసులు. మరోవైపు తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రియా, ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా మారిపోయింది. పోలీస్ స్టేషన్ దగ్గర హరీష్ రావు బయటికి వస్తున్నాడనే విషయం తెలిసిన తర్వాత కార్యకర్తలందరూ ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా తొలగించేందుకు ప్రయత్నం చేశారు. హరీష్ రావుకి మద్దతు పలుకుతూ నినాదాలు చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుండి ఎవరైతే కార్యకర్తలు నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి పంపించి వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ నుంచి కార్యకర్తల నుండి దూరం పంపించిన తర్వాత ప్రస్తుతం విచారణ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. కానీ 4 గంటల వరకు హరీష్ రావు బయటికి వచ్చే పరిస్థితి ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే విచారణ పూర్తయింది అనేది తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయిన తర్వాత హరీష్ రావు 4 గంటల తర్వాత బయటికి వస్తాడనేది కూడా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఒకవైపు కనబడుతున్నాయి. బయట కూడా దానికి సంబంధించి హరీష్ రావుకు సంబంధించిన సెక్యూరిటీ గన్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. మిగతా కార్యకర్తలను మాత్రం అందరినీ ఇక్కడ నుండి మాత్రం పంపించేస్తున్నారు. పోలీసులు మాత్రమే ప్రస్తుతం గేటు దగ్గర ఉన్నారు. దాదాపు 4.5 గంటల పాటు హరీష్ రావు నుంచి స్టేట్మెంట్స్ అయితే రికార్డు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ పంజాగుట్టలో మార్చి 2024లో నమోదైన కేసుకు సంబంధించిన అంశంలో విచారణలో భాగంగా అలాగే కొంతమంది అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లలో వచ్చిన అంశాల ఆధారంగా ఈ విచారణ అనేది ప్రస్తుతం హరీష్ రావుకు సంబంధించిన దాంట్లో కొనసాగుతుంది. ఇందులో భాగంగానే హరీష్ రావుని నిన్న రాత్రి 9 గంటలకు అతని ఇంట్లో నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్లారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు రావాలంటూ కూడా నోటీసులు పేర్కొనడం జరిగింది. అడ్వకేట్స్ మాత్రం ఈ నోటీస్ పైన అప్పీల్కి వెళ్దాము, టైం అడుగుదామని చెప్పి కోరినప్పటికీ తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి తాను వచ్చి విచారణకు హాజరవుతానని హరీష్ రావు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 10:45కు సిట్ కార్యాలయానికి హరీష్ రావు చేరుకున్నారు. ఆ తర్వాత అడ్వకేట్స్ కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ అడ్వకేట్స్ కి అనుమతి లేదు, కేవలం హరీష్ రావు ఒక్కరికి అనుమతి ఉందని చెప్పడంతో హరీష్ రావు ఒక్కడు మాత్రమే లోపలికి అయితే వెళ్లాడు. హరీష్ రావుతో పాటు అడ్వకేట్స్ మాత్రం లోపలికి అనుమతించలేదు. 160 CRPC కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి కేవలం స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేస్తారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావుకు సంబంధించిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో అతనిపై వస్తున్న ఆరోపణలు కావచ్చు, అభియోగాలు వాటిపైన వివరణ కోరుతూ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరడం